అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, నాదొక చిన్న సందేహం. అంటే ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూలు చేయడం ద్వారా, చూడడం ద్వారా అంటే నాకొచ్చిన సందేహం ఏంటి అంటే, ఎన్నో వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం అనేది కొనసాగుతూ వస్తుంది. అవునమ్మా. కానీ ఇప్పుడు సనాతన ధర్మం అనేది ధర్మం నుంచి ఎస్కేప్ అయిపోయి కొంతమంది వేరే మతాల్లోకి జాయిన్ అవ్వడము. మరి దీనికి కారణం ఏంటంటారు? అంటే వాళ్ళకి సరిగా తెలియకనా? లేదా వేరే వాళ్ళ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల మారారు అంటారా? ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయమ్మా ఒక వ్యక్తి మారడానికి. కానీ అన్నిటికీ మూల కారణం ఏంటంటే సత్యాన్వేషణ సరిగ్గా లేకపోవడము, చెప్పేవాళ్ళు సరిగ్గా లేకపోవడము. ఇప్పుడు కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని విషయాలు కొంతమంది వరకే పరిమితం ఉండేవి, అందరికీ చేరేవి కాదు. కొన్ని సనాతన ధర్మంలో కూడా కొన్ని పూజాది కార్యక్రమాలు కావచ్చు, ఒక కాలం వచ్చేసరికి స్టార్టింగ్లో అంతా ఈక్వల్గానే ఉండేది. ఒక టైం వచ్చేసరికి కొంతమందిని దూరం పెట్టడం, కొంతమందిని మాత్రమే దగ్గరికి తీసుకోవడం, వాళ్ళ ఫుడ్ అలవాటు వల్ల కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి అలవాటు వల్ల కావచ్చు, అందరూ చేసుకోలేని స్థితిలోకి వెళ్ళినటువంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడింది మనకి. అలా ఏర్పడినప్పుడు కొన్ని కొన్ని వేరే వేరే మత సంబంధించినవి వచ్చి అక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే భగవంతుడు ఎందుకు మారుతున్నారు అంటే, ఇక్కడ ఏదో నేను అనుకున్నది రావట్లేదు కాబట్టి ఇంకొక మతంలోకి వెళ్తే, ఇంకొక మతాన్ని నేను స్వీకరించగలిగితే నాకు ఆ కోరిక ఆ మతంలో తీరుతుందేమో. నాకు ఇక్కడ ధనం విషయంలో ఇబ్బంది పడుతున్నాను, ఆ మతంలోకి వెళ్తే నాకు ఫలానా దేవుడు నాకు ఇస్తాడేమో, ఇంకొక మతంలోకి ఇది కాదు ఇంకో దానిలోకి వెళ్తే ఇస్తాడేమో. అంతదాకా ఇంతకు మన దేవీ దేవత సంబంధించిన దాంట్లోనే శివుణ్ణి పూజిస్తూ అయ్యో శివుణ్ణి పూజిస్తే నాకేం రావట్లేదు, నేను వెంకటేశ్వర స్వామిని పూజిద్దామని వెళ్ళిపోతాడు. వెంకటేశ్వర స్వామి పూజిస్తే ఎవరో చెప్తారు, అయ్యే వెంకటేశ్వర స్వామి పూజిస్తావయ్యా, అమ్మవారిని పూజించి చూడు నీకు ఇట్లా డబ్బులు వస్తాయని వెంటనే అది వదిలేసి ఇది పట్టుకుంటాడు. ఇది పట్టుకోగా కొన్ని రోజులకి ఏమవుద్ది, అమ్మవారిలో కూడా ఇవి కాదబ్బా దశమహా విద్యలు చేయి బాగుంటుంది, దశమహా విద్యలోకి వెళ్ళిపోతాడు. ఏం దశమహా విద్యలు చేసుకుంటావు, ఇవన్నీ లక్ష్మీ కదా అన్నికి కావాలి, లక్ష్మీదేవి పూజ చేయడానికి మళ్ళీ ఇటు వచ్చేస్తాం. అంటే ఏమిటి, ఫస్ట్ జ్ఞానం లేదు, సరైనటువంటి జ్ఞానాన్ని అందించలేదు. పాపం ఆ జీవుడి పరిస్థితి ఏంటంటే కష్టాల్లో ఉండి అటు ఇటు పరిగెడుతున్నాడు. ఇక్కడైనా పూజ చేయాల్సిందే, అక్కడైనా ప్రార్థన చేయాల్సిందే, అంతే కదా, పరిగెడుతున్నాడు. ఇంకోటి ఏంటి, కొన్ని మతాలలో కొన్ని ఇవి ఉన్నాయి. అంటే ఏంటి, అక్కడ కొన్ని నియమ నిబంధనలు అంత స్ట్రిక్ట్గా ఉండవు. దీంట్లో ఇదేం లేదుగా నాకు హ్యాపీ, కొన్ని తినవసరం లేదు, కొన్ని చేయనవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల కొంత అట్రాక్ట్ అవుతున్నారు కొంతమంది. అసలు మానవ జన్మ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇన్ని దేవీ దేవతలు ఉండగా ఇన్ని దేవీ దేవతలు ఎందుకు ఉన్నారు అసలు మనకి అంటే, ఒకే శక్తి, ఒకే పరమాత్మ ఇన్ని దేవీ దేవత రూపాల్లో శక్తి రూపంలో ఉన్నాడు ఇక్కడ. మన బాడీ ఉందమ్మా ఒకటి, మన బాడీలో రకరకాల వైటమిన్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటే వైటమిన్ ఉండొచ్చుగా, ఎందుకు ఇన్ని అంటే అవసరం బాడీకి. అన్ని రూపాల్లో మన బాడీని రక్షించడానికి అన్ని వైటమిన్స్ అవసరం, అన్ని రకాల సెల్స్ అవసరం, అన్ని రకాల ఇమ్యూనిటీస్ అవసరం. చాలా రకాల ఇమ్యూనిటీస్ ఉంటాయి తెలుసా మీకు లోపల. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రోగ్రామింగ్ చేసినట్టు ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. లోపలికి ఏదైనా వైరస్ ఎంటర్ అవ్వగా దాన్ని పట్టేసి తీసుకొని వెళ్ళి ఎగ్జామిన్ చేసే ఇమ్యూనిటీ ఒకటి ఉంటుంది. ఇంకోటి రక్షణ దళంలాగా కొన్ని ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఎందుకు అంటే ఒక బాడీ నడవడానికి ఉన్నప్పుడు మరి విశ్వం నడవడానికి అంతమంది దేవీ దేవతలు. ఇక్కడ ఏంటంటే ఎంతసేపు నేను ఇది అవ్వట్లేదు కాబట్టి దేవతను మార్చేస్తాను, ఆ మతంలోకి వెళ్ళిపోతాను, ఈ మతంలోకి వెళ్ళిపోతాను అనేది కాదు మనం తెలుసుకోవాల్సింది. అసలు నేను ఎందుకు ఇది సఫర్ అవుతున్నానని చెప్తుంది సనాతన ధర్మం. ఇప్పుడు నేను ధనంతో బాగా ఇబ్బంది పడుతున్నాను, ధనం కోసం చాలా ఇబ్బంది పడుతున్నా అంటే నేను ఎవరినో పూర్వజన్మల్లో ఇబ్బంది పెట్టుంటాను ధన విషయంలో. ఉద్యోగం కోసం బాగా ఇబ్బంది పడుతున్నాను, పూర్వజన్మలో ఎవడో నాకు మంచి ఉద్యోగం ఇస్తే కూడా దాన్ని సరిగ్గా చేయకుండా వాడిని మోసం చేశాను. లేదా సంతానం కోసం ఇబ్బంది పడుతున్నా, పూర్వజన్మల్లో వెంటనే వెనక జన్మ కూడా కాదు, ఒక్కోసారి 10 జన్మల వెనకాతలు కూడా ఉంటుంది ఆ విషయం. అక్కడ నేను చక్కటి సంతానం నాకు భగవంతుడు ప్రసాదిస్తే వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు, ఆ యొక్క శాపం నాకు ఈ రూపంలో వచ్చింది అని అర్థం చేసుకొని భగవంతుడి పాదాలు పట్టుకొని దాన్ని అనుభవం చేసుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడం వేరు. ఎన్ని మతాలు మారినా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నీకంటూ ఒక కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఒకటి ఉంది.
నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన పుణ్యము అది ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు మనిషిని. మతం మారినంత మాత్రం నేను మారిపోయాడుగా వదిలేసి వెళ్ళిపోదామని వెళ్ళిపోవు. అది వెంటాడుతూనే ఉంటుంది, అది నిన్ను చేస్తుంది. అయితే మరి దీని నుంచి తప్పించుకోవడం ఎలాగా? శరణాగతి అంటారు. అంటే నాకు ఈ పాపము పుణ్యము ఏమి నడుస్తుంది ఇవన్నీ కాదు తల్లి, నీవు తప్ప అన్యము లేదు అని ఎవరైతే ప్రతి దాన్ని కూడా మన భగవద్గీతలో నీ పాపము పోవాలి అంటే ఏం చేయాలో చెప్పాడు భగవద్గీతలో. ఫస్ట్ నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఈ శరీరానివి కాదు, నువ్వు ఆత్మస్వరూపురాలివని నువ్వు గుర్తుపెట్టుకోవాలట. నువ్వు ఆత్మ, శరీరం వేరు. పేరుకి ఈ కర్మ అనుభవించాలి కాబట్టి శరీరాన్ని వేసుకున్నావు నువ్వు. ఇలాంటి శరీరాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి. నువ్వు ఒక ఆత్మస్వరూపము అని ఆత్మనే ధ్యానిస్తూ ప్రతీది కూడా భగవంతుడికి అర్పిస్తూ ప్రతి పనిని, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం, కృష్ణార్పణం కృష్ణుడికి అర్పిస్తున్నట్టుగా మాట్లాడగలగాలి. లేకపోతే అమ్మవారి భక్తులైతే అమ్మవారికి, శివ భక్తులైతే శివుడు, నారాయణుడు అయితే నారాయణ. అలా చేస్తూ ఫలాపేక్ష రహితంగా నాకు ఈ రిజల్ట్ రావాలి అనేటువంటి భావంతో చేయకుండా చేస్తున్నంతసేపు భగవంతుడికి అర్పిస్తూ మీరు కనుక చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే మీకు ఏ పాపము అంటదు అని చెప్పి శాస్త్రంలో మనకి భగవద్గీతలో చెప్పడం జరిగింది. అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ నాకేదో రాలేదంటే ఇందులో ఈ దేవుడికి పవర్ లేదనమాట, వెంకటేశ్వర స్వామికి పవర్ లేదనమాట, సో నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకో దానిలో మారిపోవడం, అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఏడ్ చేసి అమ్మాయి ఇక్కడ కూడా లేదురా బాబు అని ఇంకో దానిలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ గిరగిరగిర తిరిగి అసలు సత్యం తెలుసుకొని మళ్ళీ వెనక్కి రావడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఇవన్నీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానము లేకపోవడం వల్ల జరిగేటువంటిది. నీకంటూ ఒక కర్మ అనేటువంటిది ఉంది. ఆ కర్మ ఏంటి, నువ్వు అసలు ఎందుకు జన్మించావు? ఇక్కడ మనం మొట్టమొదటిగా చిన్న చూపు చూడడం ఆపేయాలి. మనం జరుగుతున్న ప్రాబ్లమే అది. ఇప్పుడు ఒక వ్యక్తి పెద్దగా చదువుకోలేదు అనుకుందాం, బహుశా పెద్దగా చదువుకోకుండా ఏదో చిన్న పని ఏదో చేస్తున్నాడు, ఏదో రిపేరింగ్ వర్క్ ఏదో చేస్తున్నాడు. ఉన్న దాంట్లో వాళ్ళ తండ్రి పాపం చదివించే స్తోమత లేక ఆ అబ్బాయిని స్కూల్కి పంపలేదు, ఏదో 5వ తరగతిలోనే మానిపించేశాడు. అబ్బాయి మంచివాడే, నిజాయితీపరుడు, అంతా బాగుంది. కానీ అబ్బాయి ఏ మెకానిక్ షాప్లోనే వేసేసారు, మెకానిక్ చేసుకుంటూ ఉన్నాడు. అది ఆ పర్టికులర్గా ఆ మెకానిక్ చేయడానికి పుట్టాడు అబ్బాయి. ఇంకో వ్యక్తి కార్లు అమ్మడానికి పుట్టాడు, ఒక మంచి జమీందార్ ఇంట్లో. ఇంకో వ్యక్తి ఇంకో దానికోసం పుట్టుంటాడు, వైద్య రంగం కోసం పుట్టుంటాడు. ఇంకో వ్యక్తి ఇంకో దానికోసం, అలాగే పుట్టాలి కూడా. అది సైకిల్. ఇప్పుడు అందరూ కనుక జమీందారులు కానీ పుట్టేశారు, లేకపోతే అందరూ విధవాలుగా పుట్టారు, అందరూ చదువులేని వాళ్ళు పుట్టారు, అసలు సైకిల్ నడుస్తుందా? అందరు రోగిస్తులుగా పుట్టారు, ఎవడు మెడికల్ చదువుకోలేదు, అసలు సైకిల్ నడుస్తుందా చెప్పండి? ఇప్పుడు రోగం అనేటువంటిది వస్తేనేగా డాక్టర్ బతికేది, ఆకలిని వేస్తేనేగా ఇవన్నీ నడిచేవి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదంతా ఒక చక్రము. ఈ సైకిల్ నడవడానికి, చక్రం నడవడానికి మన వంతు పాత్ర, మన కర్మ బట్టి ఇక్కడికి వచ్చాం. దాన్ని ప్రశాంతంగా మనం అనుభవిస్తూ భగవంతుడికి అర్పిస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ ఏదో అజ్ఞానంలో ఉండి ఇంకో మతంలోకి వెళ్ళిపోతే నాకేదో వచ్చేస్తుంది, ఇది కాదు ఇంకో దానిలోకి వెళ్ళిపోతే, ఇవన్నీ కాదు ఇంకో కొత్త మతం ఏదో నేను తయారు చేసేసుకుంటే నీ కర్మ మారదు. నువ్వు ఎందుకు పుట్టావు, నీ కర్మ ఏమిటి, నువ్వు ఆత్మస్వరూపుడివి. ఈ శరీరం అంతా జస్ట్ కొన్ని రోజుల వరకు ఉన్నటువంటి చొక్కా లాంటిది అనేటువంటి క్లారిటీ నీకుంటే నీకు ఏది కూడా బాధగా, భయంగా, కోరికగా ఉండదు. గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు గురుజీ, ఎంతో మంచి చక్కటి అంశాన్ని మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.